హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇండెక్సింగ్ స్టేటస్ గురించి చూద్దాం. సో క్రౌల్ స్టాటిస్టిక్స్ అంటే మన సైట్ని యాండెక్స్ యొక్క రోబోట్ వచ్చి ఎప్పుడెప్పుడు క్రౌల్ చేసిందనే ఇన్ఫర్మేషన్ మనకు చూసుకోవచ్చు. ఆల్ పేజెస్, రీసెంట్ పేజెస్, ఆల్ పేజెస్. తర్వాత మీకు ఏమైనా రెస్పాన్స్ కోడ్ 404 ఎర్రర్ వస్తే వాటిని రెక్టిఫై చేసుకోండి. తర్వాత సెర్చబుల్ పేజెస్ ఆప్షన్ కనపడుతుంది. ఇక్కడ సెర్చబుల్ పేజెస్ ఆప్షన్లో నో చేంజెస్ టు పేజ్ ఇండెక్సింగ్, ఇక్కడ స్టేటస్ ఆఫ్ లాస్ట్ యాక్సెస్ టైటిల్, ఇవన్నీ కూడా మనకి డిస్ప్లే అవుతున్నాయి క్లియర్గా సెర్చబుల్ పేజెస్లో. ఓకే, పేజెస్ ఇన్ సెర్చ్, గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఏమేమి పేజెస్ మనకి ఇక్కడ కనపడుతున్నాయి. ఈ టూల్ యాక్చువల్గా నాది ఇప్పుడే ఇంటిగ్రేట్ చేశాను కాబట్టి నావేమీ ఇక్కడ డిస్ప్లే కావట్లేదు. అలాగే సైట్ స్ట్రక్చర్ ఆప్షన్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సైట్ స్ట్రక్చర్లో మనం యాడ్ సెక్షన్, సో ఏదో మీ సైట్లో ఏదైనా సెక్షన్స్ ఉంటే అంటే ఫోల్డర్స్ ఉంటే ఆ ఫోల్డర్స్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అలాగే చెక్ యూఆర్ఎల్ స్టేటస్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఏదో ఒక పేజ్ అన్నోన్ రోబోట్స్ ఎక్స్టెండెడ్ ఆప్షన్స్ ఇక్కడ చూడండి. సో చెక్కడ్ అని చెప్పి కనపడుతుంది మనకి ఇక్కడ యూఆర్ఎల్ అని చెప్పి. ఇది మనకి చైనీస్ లాంగ్వేజ్, రష్యన్ లాంగ్వేజ్లో కనపడుతుంది. పేజ్ నాట్ రోబోట్స్ అంటే మీనింగ్ మోర్, రైట్ పేజ్ నాట్ రోబోట్స్ అని చెప్పి కనపడుతుంది. ఓకే, మీరు మీ యూఆర్ఎల్ని చెక్ చేసుకోండి. యాక్చువల్గా ఇవన్నీ కూడా కొద్దిగా మనకి లాంగ్వేజ్ ఐడియా లేదు కాబట్టి మనకి పెద్దగా ఐడియా రాదు. తర్వాత రీఇండెక్స్ పేజెస్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే మీరు చెక్ యూఆర్ఎల్ స్టేటస్ అంటే మీరు సైట్ తీసుకొచ్చి, అంటే ఇంతవరకు యాక్చువల్గా దీని మీనింగ్ ఏంటంటే ఇంతవరకు మన ఈ పేజ్ని, సో మీ సైట్లో ఉన్న పేజ్ యూఆర్ఎల్ ఏదో తీసుకొచ్చి చెక్ కొట్టండి. చెక్ కొడితే ఇంతవరకు మన సైట్ రోబోట్స్, పేజ్ నాట్ రోబోట్స్, ఇంతవరకు రోబోట్స్ వచ్చి ఈ పేజ్ని రీడ్ చేయలేదని చెప్తుంది. ఓకే, రీఇండెక్స్ పేజెస్, ఒకవేళ మీరు ఏదైనా పేజెస్ని రీక్రియేట్ చేసినట్టయితే ఆ పేజెస్ని రీఇండెక్స్ కొట్టండి. ఇక్కడ డైలీ లిమిట్ ఈజ్ 20 URLs పర్ సైట్ అని చెప్పి అంటున్నాడు. డైలీ వచ్చి లిమిటెడ్. ఎంటర్ ద అడ్రస్ ఆఫ్ పేజ్ దట్ నీడ్ టు బి ఇండెక్స్డ్ ప్రైమర్లీ. ఇప్పుడు వరకు మనం ఏమీ ఇండెక్స్ చేయలేదు, అందుకని రీఇండెక్స్ కొట్టాల్సిన అవసరం లేదు. తర్వాత మీరు ఏమైనా చేంజెస్ చేస్తే పేజ్లో అవన్నీ కూడా అక్కడ రీఇండెక్స్ పేజెస్ దగ్గర కొట్టండి. తర్వాత సైట్ మ్యాప్ ఫైల్స్లో మన దాంట్లో ఏమేమి సైట్ మ్యాప్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేసుకోండి. యాక్చువల్గా నేను ఇప్పుడు ఈ సైట్ మ్యాప్స్ అన్ని కేటగిరీ సైట్ మ్యాప్, పోస్ట్ ట్యాగ్ సైట్ మ్యాప్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ నేను యాడ్ చేశాను. సైట్ మ్యాప్లోకి మీరు కంపల్సరీగా యాడ్ చేయాలి. తర్వాత రీలొకేట్ సైట్ అంటే మీ సైట్ని శివ ఐటీ సాఫ్ట్ని wwwకి రీలొకేట్ చేస్తున్నాం కాబట్టి ఇది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఓకే, మీరు ఇక్కడ ఏమి చేంజెస్ చేయొద్దు. సో ఈ విధంగా మీరు ఇండెక్సింగ్ ఫీచర్ని మీరు వాడుకోవచ్చు. ఓకే, ఇక్కడ మెయిన్గా మీరు చేయాల్సింది ఏంటంటే మీ సైట్ మ్యాప్ని మీరు యాండెక్స్ వెబ్ మాస్టర్ టూల్స్లోకి సబ్మిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.